హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు 42 సైజ్కి బ్యాక్ పార్ట్ని ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి అని. సో వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని నెక్స్ తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా మనం బిగ్ సైజ్ల వాళ్ళకి ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా టిప్స్తో నేనైతే ఈ కటింగ్ని చూపిస్తున్నాను. ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకుంటే చంక కింద ముడతలు రావు, షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. అండ్ హై నెక్ కూడా ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే షోల్డర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, హై నెక్కి ఆర్మ్ డౌన్ కూడా ఎంత తీసుకోవాలి అనేది 42 సైజ్ వాళ్ళకి నేనైతే ఇప్పుడు చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పావని టైలరింగ్ బ్లాగ్స్. అండ్ లైక్ అయితే తప్పకుండా చేసి సపోర్ట్ అయితే చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది వైరల్ అవుతుంది. వైరల్ అవుతేనే మనలాంటి రాని వాళ్ళకి ఎంతోమందికి వీడియో రీచ్ అవుతుంది. ఒకవేళ చూసి వచ్చిందిలే అనుకొని లైక్ చేయకుండా ఉంటే అది మన వరకే పరిమితం అవుతుంది. నేను చేసే మనకు వచ్చిన దాన్ని ఇంకొక నలుగురికి షేర్ చేయాలి, నలుగురికి పంచాలి అనే నా ఉద్దేశంతో మీరు కూడా ఏకీభవిస్తే, మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తే తప్పకుండా మన ఛానల్ వాళ్ళ వరకు రీచ్ అవుతుందని నా అభిప్రాయం. ఓకేనండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే మనము 42 సైజ్ వాళ్ళకి ఎంత లెంత్, ఎంత ఆర్మ్ డౌను, ఎంత ఆర్మ్ రౌండ్ ఉంటుంది అనేది మనం తెలుసుకుందాము. ఓకే, 42 సైజ్ వాళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 పాయింట్ ఉంటుంది, లేదు 10.25 10.5 మ్యాక్సిమం ఇంత ఉంటుంది. సో మనం 10 పాయింట్స్ దగ్గర ఆర్మ్ రౌండ్ అయితే వేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ మటుకు 19 ఆర్ 10 ఉంటుంది, 10 ఆర్ 9.75 అలా ఉంటుంది. సో 9.75 అని అంటే కొంతమందిలో ఉంటుండొచ్చు. 10 పాయింట్స్ అయితే వేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి, అంటే నేను హాఫే చెప్తున్నాను, టోటల్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ 20 ఉంటుంది. 22 అంటే 42 సైజ్ వాళ్ళకి 20 కానీ ఆర్మ్ రౌండ్ ప్లస్ 19.5 కానీ ఉంటుంది. ఓకే, సో మనం 20కి చెప్పుకుందాము. ఇప్పుడు 42 సైజ్ వాళ్ళకి లెంత్ ఎంత ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ మనం ఖర్చుకైతే తీసేస్తున్నాను. చూడండి, 1/2 ఇంచ్ ఇలా ఖర్చుకు తీసేసి ఇక్కడ ఓపెన్స్ పెట్టుకున్నాను, ఇక్కడ మనకు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకున్నాను. సో మనకు 40 సైజ్ వాళ్ళకి 15 ఇంచెస్ వరకు ఉంటుంది, 15.5 వరకు ఉంటుందండి. సో మనం 15 ఇంచెస్ పెట్టుకుందాం. అందరికీ ఒకేలాగా ఉండదండి, కొందరికి 14 ఇంచెస్లో కూడా ఉంటుంది, కానీ నేను 15 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఖర్చు 14 ఇంచెస్ 14.5 కూడా ఉంటుంది, ఎందుకంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి. సో నేను 15 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను. సో 15 ఇంచెస్ ఉన్నప్పుడు ఇక్కడ నెక్ హైట్ 5 ఇంచెస్ తీసేస్తే ఇక్కడ 10 ఇంచెస్ వస్తుంది, 4 తీసేస్తే 11 ఇంచెస్ వస్తుంది. అంటే మనం 11 ఇంచెస్ దగ్గర మనమైతే ఒక మార్కింగ్ చేసుకుందాం. ఓకే, ఇది ఖర్చు, ఇది కుట్టు. నెక్ వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ మనము 40 సైజుల వాళ్ళ వరకు కూడా 4 ఇంచెస్ డాట్ పాయింట్ పెట్టుకుంటాం, రైట్? 4 ఇంచెస్ కాకుండా ఇక్కడ 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 4.5 ఇంచెస్ దగ్గర డాట్ మార్కింగ్ తీసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు మనం వేసుకోవాలి. ఇలా వేసుకుంటే 30 ఇంచ్ వేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే మనకు నడుము అనేది టైట్గా పట్టేయాలి కాబట్టి. ఒకవేళ మనం తక్కువగా ఇక్కడ తీసుకుంటే మనం ఎంత నీట్గా కుట్టినా కానీ ఇక్కడ అనేది ఇలా లేస్తుంది అనమాట. సో ఈ డాట్ వల్లనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి. ఇది ఏ సైజు? 42 సైజ్ అండి. అంటే 42 సైజులో సగం ఎంత ఉంది మనకు? 42 సైజ్కి సగం ఎంత ఉంది? 21 ఉంది. 21లో సగం ఎంత మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఎంత ఉందండి? 10.5.
మనకు ఇక్కడ 10.5 ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మన చెస్ట్ని అయితే ఈ విధంగా గీసుకోవాలి. అయితే ఇది నడుము కొలతనా చెస్ట్ కొలతనా? ఇది చెస్ట్ కొలత ప్రకారము 42 ఇంచెస్ అండి. చెస్ట్ కొలత ప్రకారమే నేను తీసుకుంటున్నాను. 42 సైజు చెస్ట్ కొలత. ఓకే, ఇప్పుడు మనకు ఈ చెస్ట్ కొలత వచ్చింది. అంటే 10.5 ఇంచెస్ దగ్గర మనము 4వ వంతు చేసుకున్నాం. 42లో 4వ వంతు 10.5. ఓకే, ఇప్పుడు 11 ఇంచెస్ మనకు ఆర్మ్ డౌన్ ఉన్నప్పుడు, నెక్ ఉన్నప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి? షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనకు ఇక్కడ బ్రాడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఇక్కడ షోల్డర్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. బ్రాడ్ నార్మల్గానే కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం 6 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా, 6 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ 2.75 తీసుకోండి. ఓకే, 2.75 తీసుకోండి. ఇక్కడ 3.5 2.75 ప్లస్ 3.25 ఇక్కడ మిగతాది 3.25 2.75 ఇక్కడ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2.75 తీసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. అంటే 1/4 ఇంచ్ మటుకు ఎక్స్ట్రా తీసుకోండి. ఇదిగోండి ఈ విధంగా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ మనం రౌండ్గా గీసుకోవాలి. ఒకవేళ నాకు ఈ బ్రాడ్ సరిపోదు అనుకున్నప్పుడు ఇక్కడ 2.5 తీసుకొని ఇక్కడ 3.25 అలా తీసుకోవచ్చు. ఇక్కడ తగ్గితేనే ఇక్కడ పెంచుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ తగ్గించుకొని ఇక్కడ కొంచెం పెంచుకోవాలి. ఇక్కడ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా తగ్గుతుంది. ఇక్కడ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా పైకి వస్తుంది అనమాట. అలా ఉంటేనే షోల్డర్ జారకుండా ఉంటుంది, ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఎవరికన్నా అర్థం కాకపోతే, ఎక్కడ అర్థం కాలేదో నాకు క్లియర్గా చెప్పండి. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే రెడీగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు 6 ఇంచెస్ మనం షోల్డర్ తీసుకున్నాం. ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి 6 ఇంచెస్ దగ్గర మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా వేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి కూడా స్ట్రైట్ లైన్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ రావాలి. ఓకే, 10 ఇంచెస్ వస్తుందా రాదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనకు 10 ఇంచెస్ వస్తుందా రాదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మనం చూసారు కదా, ఎగ్జాక్ట్గా మనకు 10 పాయింట్స్ వచ్చింది. సో మనం తీసుకున్న మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. సో ఇది పర్ఫెక్ట్ కటింగ్. మనం ఇక్కడ ఎంత తీసుకున్నామండి, 6 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాం. ఇక్కడ 2.75 తీసుకున్నాము, ఇక్కడ 3.25 తీసుకున్నాము. రైట్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ వరకు 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఖర్చుకి వదిలిపెట్టి 6 ఇంచెస్ తీసుకున్నాను. అంటే మన షోల్డర్ ఎంత తీసుకున్నానో నేను ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి 1 ఇంచ్ వేసుకొని ఇక్కడ నుండి చూస్తే పర్ఫెక్ట్గా మనకు 10 ఇంచెస్ వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్ కటింగ్ అండి. ఒకవేళ మాకు 10 ఇంచెస్ కాదండి, అంటే 20 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ లేదు, మాకు 19 ఆర్మ్ రౌండే ఉంది అని మీరు అనుకున్నారు. రైట్, 19 ఆర్మ్ రౌండ్ ఉన్నప్పుడు ఇక్కడ 5.75 దగ్గర మీరు మార్కింగ్ వేసుకోండి. 5.75 దగ్గర మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి మీరు ఈ విధంగా రౌండ్ తీసుకోండి. అప్పుడు ఇదిగోండి ఇక్కడ నుండి మీరు కొలిస్తే కరెక్ట్గా మీకు ఇదిగోండి
19 ఇంచెస్ దగ్గర మీకైతే వస్తుంది. చూసారు కదా, 19 ఇంచెస్ అంటే ఒక పావు ఇంచు మనం ఇక్కడ తక్కువ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్ వేసుకొని మనం ఈ రౌండ్ గీసుకుంటే కరెక్ట్గా 19 వరకు మనకు వచ్చేసింది. సో మనం ఒకవేళ ఇక్కడ నాకు బ్రాడ్గా కావాలి, ఇది నాకు ఇంకా 1/2 ఇంచ్ డౌన్ కావాలి, ఇదిగోండి ఇక్కడ వరకు ఇక్కడ బ్రాడ్ కావాలి అనుకున్నప్పుడు మీకు ఎంత బ్రాడ్ కావాలి? నార్మల్ అయితే 3 ఇంచెస్, 3 ఇంచెస్ కంటే ఎక్కువ కావాలి అంటే ఒక 2.5 వేసుకున్నాం అంటే ఇక్కడ బ్రాడ్, ఇక్కడ 2.5 మనం తక్కువ చేసుకోవాలి అండ్ ఇక్కడ కూడా 2.5 మనం ఇలా తక్కువ చేసుకోవాలి. అలా చేసుకుంటే షోల్డర్ అనేది మనకు డ్రాప్ అవ్వదు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ కూడా మనం ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ కూడా మనకు ఒక కొంచెం ఇప్పుడు ఈ విడత వచ్చింది కదా, ఈ విడత అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. అలా ఎందుకు వస్తుందంటే మన ప్యాటర్న్ అనేది ఇలా తిరుగుతుంది అనమాట. ఇలా తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా కొంచెం పైకి వస్తుంది. మరీ ఎక్కువగా తీసుకోవచ్చు, ఇక్కడ ఎంత 2 పాయింట్స్ అంత తీసుకుంటే ఇక్కడ కూడా 2 పాయింట్స్ అంతనే తీసుకోవాలి. ఎందుకంటే ఇది 2 పాయింట్స్ అంత జరిగింది కాబట్టి మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి కొంచెం తక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ అంతనే ఇక్కడ మనం తక్కువ చేసుకోవాలి. ఓకేనా, ఇదండి 42 సైజు బ్యాక్ పార్ట్ మనకు డీప్ నెక్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు హై నెక్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి? హై నెక్ వాళ్ళు కూడా మనకు అడుగుతున్నారు కదా, హై నెక్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి? హై నెక్ ఉన్నప్పుడు మనకు 16 షోల్డర్ అయితే ఉంటుందండి. సో అంతే ఉంటుంది అని నేను చెప్పలేను, అప్రాక్సిమేట్లీ 16 అయితే పెట్టుకుంటున్నాం. అంటే 8 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇది హై నెక్కి 18 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి కూడా 3.5 దగ్గర మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది హై నెక్కి మాత్రమే అండి, నేను సెకండ్ వేసేది హై నెక్. ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం ఈ విధంగా హై నెక్కి మార్క్ చేసుకుంటున్నాం కదా, ఇలా చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ మనం 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ నుండి కూడా మనం ఏ అయితే హైట్ ఇక్కడ నుండి ఏ అయితే హైట్ తీసేసామో అక్కడ నుండి మనం 8 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ యాజ్ యూజువల్గా మనకు 10.5 ఉంటుంది రైట్. ఇక్కడ నుండి మనం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని చూడండి, ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా తీసుకొని ఈ పాయింట్ మనం కలిపేసుకుందాం. ఇలా ఇక్కడ కూడా కొంచెం షేప్ అనేది కొంచెం ఈ విధంగా వస్తే మనకు బ్యాక్ రౌండ్ దగ్గర ఎలాంటి ముడతలు లేకుండా ఎక్కడ కూడా కొంచెం లూజ్గా రాకుండా టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట. సో అలా ఉండడం కోసం ఈ విధంగా. ఇప్పుడు నేను మీకు 10 ఇంచెస్ వస్తుందా రాదా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం షోల్డరు హై నెక్ వేసుకున్నాం, ఆర్మ్ డౌన్ వచ్చేసి ఎక్కువ తీసుకున్నాం. అంటే ఎంత షోల్డర్ వేసుకున్నామో అంత ఆర్మ్ డౌన్ అయితే తీసుకున్నాం. ఓకే, ఇక్కడ 1 ఇంచ్ తీసుకునేది ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, చూసారు కదా, మనకు 10 ఇంచెస్ పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే ఈ కటింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. ఓకేనా, మీకు ఇందులో ఎక్కడ డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఇలాంటి కటింగ్ వల్ల మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి హై పాయింట్స్ అండ్ లైక్ అయితే ఇవ్వండి. మరి కొంతమందికి రీచ్ అవ్వాలంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఈ కటింగ్ అనేది వైరల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక కటింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. జై శ్రీకృష్ణ.